నిన్న హైదరాబాద్ నడిబొడ్డున చర్లపల్లిలో 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ ముంబై నుంచి పోలీసులు వచ్చి రైడ్ చేసి స్వాధీనం చేసుకునే వరకు తెలంగాణ పోలీసులకు తెలియాలంటే ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే. ఇంత పెద్ద ఎత్తున 35,000 లీటర్ల రసాయనాలు వాడుకుంటూ ఇక్కడ డ్రగ్స్ ఉత్పత్తి జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు మీరే ముఖ్యమంత్రి, మీరే హోంమంత్రి. మీ కింద ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ, నిఘా వ్యవస్థ కానీ, యాంటీ నార్కోటిక్స్ వ్యవస్థ కానీ ఏం చేస్తుందనేది మీరు ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో మీరు ఈ పోలీస్ వ్యవస్థని కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, ప్రతిపక్ష నాయకులను వేధించడానికి ఎట్లయితే కేటీఆర్ గారి ఇంటి మీదనో, కేటీఆర్ గారి బావమరిది ఇంటి మీదనో ఈ పోలీస్ వారిని మీరు పంపించి అక్కడ కొండందో వెల్కన్ పడదామని చూస్తే కనీసం వెల్క తోక కూడా దొరకని పరిస్థితి. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థను, డ్రగ్స్ మహమ్మారిని అరిగట్టాల్సినటువంటి వ్యవస్థను మీరు కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, కేవలం సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల మీద మీరు నిఘా పెట్టిస్తున్నారు. అందుకే క్షేత్రస్థాయిలో ఇటువంటి క్రైమ్ రేట్ పెరిగిపోతున్నది. మీరు గద్దెనెక్కిన తర్వాత 2024 డిసెంబర్ 1 ఇయర్ తర్వాత హైదరాబాద్ పోలీసులు అధికారికంగా ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్ లో క్లియర్ గా కనబడుతుంది. హైదరాబాద్ లో క్రైమ్ రేట్ 40% పెరిగింది, సైబరాబాద్ లో 64% పెరిగిందని. కాబట్టి ఇప్పటికైనా మీరు రాజకీయ కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి పోలీసు వ్యవస్థని వాళ్ళు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాం.